హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ అవర్ జిందగీ. అండ్ ఇవాళ మనం ఇబ్రహీంపట్నంలోని వన్ ఆఫ్ ద ఫేమస్ అయిన చికెన్ పకోడీ సెంటర్కి వచ్చాం. ఈ బాబాయ్ దగ్గర చికెన్ పకోడీ చాలా బాగుంటుందని మనకి చాలా మంది చెప్పారు. మనం ఒకసారి ఇక్కడికి వచ్చి ట్రై చేద్దాం. కమాన్. ఇదిగోండి, మనం ఈ తాతగారి దగ్గరకు వచ్చేసాం. తాతగారి దగ్గర చికెన్ పకోడీ బాగుంటుందని చాలా మంది చెప్పారు. సరే, మనం ఒక్కసారి ఇక్కడ ఏం ఐటమ్స్ దొరుకుతాయో వాటి రేట్స్ ఏంటో ఒక్కసారి మనం కనుక్కుందాం. ఒకసారి తాతగారు, ఇక్కడ మీకు రేట్స్ ఏంటి, అక్కడ మీ దగ్గర ఏం ఐటమ్స్ దొరుకుతాయి ఒక్కసారి చెప్పండి. పకోడీ, జాయింట్లు, లివరు, కందనకాయలు, చేప, ఓకే, కోడి కాళ్ళు. ఓకే, కొంచెం మాకు మా సబ్స్క్రైబర్స్ కొంచెం రేట్స్ అంతా చెప్తారా? అలానే చెప్పండి. పకోడీ ఏమో 100 గ్రాములు 60, ఓకే, లెగ్ పీస్ 50, ఓకే, లివర్ 60, ఓకే, చేప సైజుని బట్టి రేటు. ఓకే. అంటే కోడికాయలు కూడా అమ్ముతున్నారు. 50 రూపాయలకి 10. ఎంత ఎంత? 50 రూపాయలకి 10. 50 రూపాయలకి 10. ఓకే. ఎన్ని సంవత్సరాలు మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు? 25 సంవత్సరాలు. 25 years నుండా? ఓకే. సరే, నేను ఫస్ట్ టైం ఈ కోడి కాళ్ళంట నేను ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నా. ఇది టేస్ట్ ఎట్లా ఉంటుందో మరి. కోడికాయలు కూడా చాలా బాగుంది. లెగ్ పీస్ బాగుంది, చికెన్ పకోడీ బాగుంది, కోడికాయలు బాగున్నాయి. చాలా వర్త్ అనమాట. స్పైసీనెస్, లాస్ట్లో గరం మసాలాను కారం వేసి ఇచ్చారు. మసాలా కారం అంట, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా తప్పకుండా వస్తే తప్పకుండా ఈ షాప్ని విజిట్ చేయండి, తప్పకుండా టేస్ట్ చేయండి. రేట్స్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి. సరే, టేస్ట్ అయితే మీ దగ్గర చాలా బాగుంది. అండ్ మీరు అక్కడ కారము స్పైసీనెస్ అయితే బాగా తెలుస్తుంది. మీరు పడతారా లేకపోతే బయట కొనుక్కొస్తారా? మేము పడతామండి. మీరు స్పెసిఫిక్గా పడతారు, మీరు స్పెషల్గా పడతారు. ఓకే, చాలా బాగుందండి టేస్ట్. మా అబ్బాయి కూడా సినిమా హాల్ కాడ పెడతాడండి. మీ కొడుకు అక్కడ కూడా బాగానే ఉండొచ్చు, చూడండి. ఓకే, ఆయన దగ్గర కూడా సేమ్ చికెన్ పకోడీ సేమ్ అదే. ఎక్కడ? సినిమా హాల్ దగ్గర కిచిడి అని చికెన్ పకోడీ. వీళ్ళ అబ్బాయి కూడా అక్కడ సినిమా హాల్ దగ్గర సేమ్ చికెన్ పకోడీ అంట. మనం నెక్స్ట్ వీడియోలో ఆ షాప్ని విజిట్ చేసి మనం నెక్స్ట్ వీడియో తీద్దాం. అండ్ మీరు అంతకంటే ముందుగా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.